సామంతు అనామిక దగ్గరకొచ్చి కోపంగా అనామిక చెంప పగలగొడతాడు. ఇక అనామిక సోఫాలోంచి కింద పడుతుంది. ఇక పైకి లేచి అసలు నువ్వు నన్నెందుకు కొడుతున్నావని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక కోపంగా ఉన్న సామంత్ అయితే కొట్టాలా నరికి చంపాలా, నువ్వేదో పెద్ద తోపులాగా ప్లాన్ వేస్తున్నావని నువ్వు చెప్పిన ప్రతి ప్లాన్కి గొర్రెలాగా తల ఊపాను. కానీ నా ఇంట్లోనే ఆ రాజుగాడు వచ్చి నా కాలర్ పట్టుకొని నన్ను కొట్టేలాగా చేసావు. నీ చుట్టూ తోక ఊపుకుంటూ తిరిగినందుకు క్లయింట్స్ ముందు నా పరువు పోయింది. నిన్ను నమ్మినందుకు నన్ను నిలువునా ముంచేశావు. నీ వల్ల నా లైఫే పోయింది అని సామంత్ గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఇక అనామిక అయితే ఇది నీ ఒక్కరి లైఫ్ కాదు సామంత్, మన ఇద్దరిది అని చెప్తూ ఉంటుంది. ఇంత జరిగాక ఇక నీతో నేను ఉంటానని ఎలా అనుకుంటున్నావు? ఆ రాజు కంపెనీ నా పేరు మీదకి వస్తుందని ఆశ పెట్టావు, ఎక్కడ చేశావు అని సామంత్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అనామిక అయితే ఆ రాజు ఫ్యామిలీ లాగా నువ్వు కూడా నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు అని తను కూడా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇప్పుడే నాకు అసలు విషయం అర్థమైంది. నిన్ను నమ్మి నేను కోట్లు ఖర్చు పెట్టాను, డబ్బంతా పోయింది, నా పరువు పోయింది, నువ్వు చెప్పింది ఒక్కటి జరగలేదని గట్టిగా సామంత్ మాట్లాడుతూ ఉంటే ఇక అనామిక అయితే నువ్వు కొట్టినా భరిస్తాను కానీ నన్ను అవమానిస్తే మాత్రం నేను తట్టుకోలేనని గట్టిగా తను కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన సామంత్ అయితే నోరు మూసుకో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. నోరు లేసిందంటే నా చెయ్యి లేస్తుందని సామంత్ తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక అనామిక అయితే నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు సామంత్, నేను అనుకున్నది చేసి చూపిస్తాను అని అంటూ ఉంటుంది. ఇక సామంత్ అయితే ఇక నువ్వేమీ చేయలేవు, నువ్వు ఒక ఫెయిల్యూర్ పర్సన్వి, అనవసరంగా నిన్ను నమ్మి నీతో చేతులు కలిపాను, నీ పగ ప్రతీకారాల కోసం నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను, నువ్వు నోరు మూసుకొని ఉంటే నేను చేయాల్సింది నేను చేసుకుంటానని చెప్పి అనామికకి వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి సామంత్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అవమానంతో రగిలిపోయిన అనామిక నన్నే అవమానిస్తావా, నన్ను తక్కువ చేసి మాట్లాడతావా, నీ లెక్కలు ఆ రాజు ఫ్యామిలీ లెక్కలు అన్నీ తేలుస్తాను, ఈ అనామిక అంటే ఏంటో నిరూపిస్తాను అని కోపంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.